రైట్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మీ అందరికీ శుభవందనాలండి. గుడ్ మార్నింగ్. అందరికి ఇంగ్లీష్ తెలుగు కూడా వచ్చు కదా, రెస్పాండ్ చేసేస్తున్నారు క్విక్. ఈ సర్వీస్ మనకి కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. తెలుగు కావాలనుకున్న వాళ్ళు మధు పాస్టర్ గారు మాట్లాడిన తర్వాత హల్లెలూయా చెప్పచ్చు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. So I just want to make sure that everything is going well. This is our first time getting to a systematic Telugu service. అంతా బాగా నడుస్తుందని నేను నమ్ముతున్నానండి. ఇది మొట్టమొదటిసారిగా మనము తెలుగు ఆరాధన మొదలుపెట్టిన సందర్భం ఇది, అంటే సిస్టమేటిక్గా మనం వెళ్తున్నాం. And I want to encourage you all, if you know of any neighbors that for the longest time English is a barrier, right? చాలామందికి మనకు తెలిసిన వారికి అందరికీ కూడా ఇంగ్లీష్ రాదు కదండి. ఇంగ్లీష్ చాలా మాట్లాడాలన్నా అర్థం చేసుకోవాలన్నా కష్టంగా భావిస్తారు. And can I have my but God gave us a season where we had to do things in English in order for us to develop and build according to the vision God has given us. దేవుడు మనకిచ్చిన దర్శనమును బట్టి కొంతకాలము ఇంగ్లీష్లో వెళ్ళడానికి దేవుడు కృప మనకు అనుగ్రహించారు. And as you guys know, our mission statement is we exist to equip all people to grow deeper in Christ. మన యొక్క మిషన్ స్టేట్మెంట్ అందరికీ తెలుసు కదండి. మనము ప్రజలందరినీ కూడా దేవుడిలో లోతుగా నాటబడడానికి, ప్రభావితం చేయడానికి ఉన్నామని. So the way this vision and these mission work is God gives somebody a picture of what needs to happen or what he wants to happen. ఇదంతా ఎలాగవుతుందంటే దేవుడు తన యొక్క ప్రణాళికను ఎలా కావాలనుకుంటున్నాడో ఆయన ఒక వ్యక్తికి చూపించడం జరుగుతుంది. And when that picture is given, usually the way, right, we call it the how it's supposed to happen is revealed. చూడండి, దేవుడు ఆ దర్శనం ఇచ్చిన తర్వాత దాన్ని ఏ విధముగా ఏ ప్రాతిపాదికన నడిపించాలో అది కూడా ఆయన మనకి ఇవ్వడం జరుగుతుంది. And when we look at these, it results in okay, this is what it will look like when you do it in this manner. మనము ఈ విధముగా మనం చేసుకున్నప్పుడు ఈ విధముగా మనకి ప్రతిఫలం వస్తుంది అన్న ఒక గ్రహింపు మనం కలిగి ఉంటాం. And for the longest time I battled with the vision God has given me. దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని దాన్ని సంప్రాప్తించడానికి నేను చాలా కష్టపడ్డాను. It took me a very long time to comprehend and also to humble myself enough and to accept the vision. దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకొని లోబడ్డానికి నేను కొంచెం వ్యవధిని తీసుకున్నాను. And this and I'll share with you, when God showed me a picture of it was 3 continents. It was Asia, it was Africa and North America. దేవుడు నాకు దర్శనం ఇచ్చినప్పుడు 3 ఖండాలను చూపించాడండి. ఒకటి నార్త్ అమెరికా, ఆఫ్రికా, అలాగే ఈ ఏషియా ఖండం. ఈ ఆసియా ఖండాన్ని, ఆఫ్రికా ఖండాన్ని, ఈ యొక్క అమెరికా ఖండాన్ని దేవుడు చూపించడం జరిగింది. And it didn't make any sense because I was in the US at that time. ఆ సమయంలో నేను అమెరికా దేశంలో ఉన్నాను గనుక నాకు అదేం అర్థం కాలేదు. And I was moving to India to be obedient to where God wanted me to be. దేవుడు నన్ను భారతదేశానికి వెళ్ళమన్నారు కనుక దానికి లోబడుతూ భారతదేశానికి వస్తున్న క్రమంలో జరిగిందండి. And I said, well, if you want me to be in all these do things in all of these continents, why not just leave me in the US and we'll figure out all the other things, right? నేను అన్నాను, ప్రభువా నువ్వు 3 ఖండాలు చూపిస్తున్నావు, 3 ఖండాలకి వెళ్ళి పరిచర్య చేయాలంటే నన్ను అమెరికాలోనే ఉంచొచ్చు కదా, భారతదేశం ఎందుకు పంపుతున్నావు అని అడిగాను. Tap your neighbor and say, don't ask God stupid questions. చూడండి, పక్క వాళ్ళని ఇలా భుజం తట్టి దేవుడిని ప్రశ్నించకండి అని అడగండి. ఎక్కువ ప్రశ్నలు అడగకండి. అంత ఎక్కువ ప్రశ్నలు అడగకండి, అంత ఎక్కువ. Let me translate that into Telugu because Pastor Madhu, you're fired. ఉద్యోగం తీసేస్తానండి నన్ను. That is not what I said. నేను చెప్పింది అది కాదు, నేను ఉద్యోగం తీసేస్తానని చెప్తున్నాను. I said don't ask stupid questions to God. దేవుడికి అర్థం లేని ప్రశ్నలు అడగకండి. ఎదవ ప్రశ్నలు. కరెక్ట్గా చెప్పారు మాస్టర్ గారు, ఎదవ ప్రశ్నలు. ఓకే, నీ జీతం నాకే ఇవ్వాలి ఇవాళ. అలాగే పాస్టర్ గారు. Because God knows it all. దేవుడికి సమస్తము తెలుసండి. We in our little minds, somebody say little minds. చెప్తామండి, మన యొక్క చిన్న మనసు, కుంచితమైన మనసు, చిన్న మనసు అందాం. When I was a kid, somebody showed me this. I'm not sure how true it is, but grab your fist.
అందరూ కూడా చిన్నప్పుడు నాకు ఇలా చూపించారు. అందరూ కూడా పిడికిలు బిగించండి, and then put both of them together. 2 పిడికిళ్ళు ఇలా దగ్గర పెట్టండి. Yeah, those of you that are drinking coffee, put it down and do it. కాఫీ That's the తాగుతున్న size of వాళ్ళు your brain. పక్కన పెట్టి అప్పుడు ఇలా చేయండి అమ్మా. Somebody told me that's the size of your brain. మీ యొక్క మనసుకు పని చెప్పండి అని చెప్పారు. Right? And గుండెలో even పెట్టి. the organ that pumps the blood in is apparently this big. చూడండి, మన యొక్క గుండె చూసుకుంటే గుండె యొక్క పరిమాణం కూడా ఇంతే ఉంటుంది. మీ So పిడికిలంత ఉంటుంది. when you think about the size of your intelligence is this big. అంటే మీ యొక్క మేధస్సును గాని ఆలోచిస్తే గుండె ఎంత అయితే మీ యొక్క మేధస్సు ఎంత ఉంటుంది, ఇంత పెద్దదన్నమాట. And think about, even the worldly brain that we use for memory and all of that is all in the cloud, right? Everything we upload pictures, it goes to the cloud, right? చూడండి, మనం ఏదైనా సరే ఏ ఫోటోలు తీసుకున్నా ఏం చేసుకున్నా అవన్నీ కూడా క్లౌడ్ లోకి మనం అప్లోడ్ చేస్తాం. Now think about the cloud being so small compared to, it's just infinite. God's amount of knowledge and his ability to do whatever he wants to do చూడండి, is so great. మనం ఇప్పుడు టెక్నికల్గా వాడుతున్న క్లౌడీ అంత చిన్నదైతే దేవుడి యొక్క మేధస్సు, దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క పరిమితి ఎంత పెద్దదో గ్రహించండి. So we need to understand our place when we look at it from God's perspective. It is small. అంటే దేవుడి యొక్క కోణం నుంచి మనం చూస్తున్నప్పుడు దేవుడి యొక్క ఆలోచన మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది. And it'll put us into a perspective where we understand that, okay, in our own knowledge and understanding, this is what we can do. But if you put our perspective and look through the lens of what God is doing, it's almost like getting on an airplane and looking down. చూడండి, నేను మీకు అర్థం అన్నట్టు బాగా చెప్తాను. మీరు మీ యొక్క మనసుతో ఆలోచించినట్లయితే, మన చిన్న కుంచితమైన మనసుతో చూస్తే చాలా చిన్నలాగా ఆలోచిస్తాం, ఎందుకంటే మన మనసు పరిమాణం అంతా. అదే దేవుని యొక్క అపరిమితమైన ఆలోచనతో చూసుకుంటే అది చాలా పెద్దదిగా ఉంటుంది. మీకు అర్థమైనట్టు ఎలా చెప్తానంటే, విమానంలో నుంచి మీరు పైకి వెళ్ళిన తర్వాత కిందన భూభాగాన్ని చూసినప్పుడు, పైనుంచి చూసినప్పుడు చాలా స్పష్టంగా చిన్నగా కనిపిస్తుంది. You can't even see the size of the cars, and cars are big. You can't even see the size of homes because you're at, even think about it, 40,000 feet is where the planes fly. చూడండి, విమానము సాధారణంగా 40,000 అడుగులు ఎత్తులో ప్రయాణం చేస్తుంది. అంత ఎత్తులో నుంచి మీరు చూస్తున్నప్పుడు ఎంతో పెద్ద కారు కూడా చిన్న సూక్ష్మంగా చిన్న కారు లాగా ఇల్లులు చిన్నగా కనిపిస్తాయి. And it just shows you the grand scope of what God can do through you if you allow him. అదే దేవుడికి కానీ మీరు అవకాశం ఇస్తే మీ నుంచి కూడా దేవుడు తన యొక్క అపరిమితమైన ప్రణాళికలో ఆయన కార్యం చేయగలరు. And we want to make sure that we're aligned to his will and that we allow him, because really our limitation is ourselves. చూడండి, మనము కానీ మన యొక్క జీవితాన్ని దేవునికి అనుసంధానించగలిగితే గనక మనకి మనమే దేవుడు పని చేయకుండా ఆపే వాళ్ళుగా ఉంటున్నామండి. And let's allow him to do some great things and not be prideful, not limit what God can do, and so that we could be a blessing, not so that we could be blessed, but we could be a blessing for what he does. మనం కేవలము దీవెన మనం ఒక్కలమే దీవించబడకుండా ఇతరులకి దీవెనకరంగా ఉండడానికి మన యొక్క కుంచితమైన మనస్తత్వాన్ని పక్కన పెట్టి దేవుడికి అనుమతించిన వచ్చిన రోజున మనం ఇతరులకి దీవెనకరంగా మనం ఉంటాం. All right. You ready? We got sermon number 10 from our prayer series. చూడండి, మన యొక్క ప్రార్థన పాఠశాల గురించి నేర్చుకుంటున్నాం. 10వ అంశానికి వచ్చాం. Anytime God does these many sermons on a topic, it just tells you that he is up to something great. ఎప్పుడైనా సరే దేవుడు ఒక అధ్యాయం కానీ ఒక ఆలోచన కానీ తీసుకొని దాని గురించి పదే పదే మాట్లాడుతున్నారు అంటే రాబోతున్న దినాల్లో ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు అని అర్థం అండి. So from January, the middle or maybe the end of January, we started teaching on prayer. చూడండి, ఈ యొక్క జనవరి మాసం నుంచి చూసుకుంటే ప్రార్థన గురించి పాస్టర్ గారి ద్వారాగా దేవుడు మనకి నేర్పిస్తున్నారు, అంశాలు నేర్పిస్తున్నారు. So we've been learning about how to pray. ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకున్నాం. But I want to make sure that you don't get it wrong by thinking, okay, the goal for this series is to sound so amazing that our prayers almost sound professional. చూడండి, మీరు ఈ యొక్క అధ్యాయం ఈ యొక్క అంశం అంతా నేర్చుకున్న తర్వాత, ప్రార్థనా పాఠశాల అంతా నేర్చుకున్న తర్వాత, ప్రేయర్ సిరీస్ నేర్చుకున్న తర్వాత నేను చాలా అనర్గళంగా ప్రార్థన చేయగలను అనుకుంటే కనుక తప్పు, మీరు పప్పులో కాలేసినట్టే. పప్పులో కాలేదు. So make sure that our goal is not to have more educated prayers or more eloquent fancy prayers, right? చూడండి, మా లక్ష్యము మీరు చాలా ప్రార్థనలో విద్యావంతులుగా అవ్వాలని,
చాలా వాక్చాతుర్యంతో ప్రార్థన చేసేవారుగా మీరు మారాలనేది మా ఉద్దేశం కాదండి. But the goal is to make sure that you have effective prayers. మీరు ప్రార్థన చాలా ప్రభావవంతమైన ప్రార్థన చేసేవారుగా మీరు ఉండాలనేది మా ఆశ ఉంది. Here's a quote that'll bless you. An eloquent prayer is a great way to impress an audience, right? And it really doesn't, so unless the audience is God, you don't want this to become something that you're using to impress other people in the church. అంటే మీరు చేస్తున్న పరిపాటుని ఇతరులని ఏదో మిమ్మల్ని చూడాలి అన్నట్టుగా చేయడం కాదండి. వాగ్దాటిగా ప్రార్థన చేయడము ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి గొప్ప మార్గం. అయితే ఆ ప్రేక్షకులు దేవుడై ఉండాలి. But our goal is to transform you into a powerhouse so that you learn how to communicate with God. మీరందరూ కూడా మా యొక్క అంతిమ ఉద్దేశం ఏమిటంటే ప్రార్థనా కేంద్ర శక్తి కేంద్రాలుగా మీరు మారాలనేది మా అంశమై ఉంది. So that you know how to pray effectively for yourselves. అంటే మీరు ప్రభావతముగా మీ కొరకు మీరు ఎలా ప్రార్థన చేసుకోవడం నేర్చుకుంటారు. And equally importantly, how to stand in the gap for somebody else. అంతేకాకుండా ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు వారి పక్షముగా ఆ మధ్య సందులో బండ సందులో నుంచిన వారుగా ఉండాలి. You know, God can use you to stand in the gap for other people. Entire families and generations could be transformed by your prayer. హల్లెలూయా. మీరు గాని బండ సందుల్లో నుంచోగలిగితే మీరొక్కలే కాదండి, కుటుంబాలే కాదండి, దేశాలే కాదండి, రాబోతున్న తరాలు కూడా గొప్ప ప్రభావం చేసే వ్యక్తులుగా మీరు మార్చబడతారు. And you guys are all young and you need to start getting into the right frame of mind right now when you're in your 20s, so that one day when you become grandma, right? Yeah. They will say, "Man, it was because of Granny who doesn't have any teeth." Right? And these prayers really come and stand in the gap for other people, for your children, your grandchildren, right? And God will bless generations, nations through your prayer. ఏమండి, మీరు చేసే ప్రార్థన యొక్క ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో ఉదాహరణ రూపంలో చెప్పనివ్వండి. ఇక్కడ చాలామంది 20 25 ఈ యొక్క 30 సంవత్సరాల లోపు ఉన్నవారు ఉన్నారు. మీరు కానీ మీ యొక్క జీవితాన్ని సక్రమంగా పెట్టుకుంటే కనుక మీకు ఒక 80-70 సంవత్సరాలు వచ్చినప్పుడు పళ్ళు ఊడిపోయిన ముసలమ్మల్లాగా ఉన్నప్పుడు మీకు పుట్టిన బిడ్డలందరూ అంటారు, మా అమ్మమ్మ మా నాన్నమ్మ చేసిన ప్రార్థనలు బట్టి మా జీవితాలు బాగున్నాయి, మేము ఇలా ఉన్నాం. అంతేకాకుండా అండి, మీరు చేస్తున్న ప్రార్థనలు దశాబ్దాలుగా మీ యొక్క రాబోతున్న తరాలు మారడానికి గొప్ప ప్రభావం చేసేవారుగా ఉంటారు. Amen. Amen. And you know, the reason why you're not going to see the results today as far as your generations are concerned is because you can't have grandkids when you're 20 years old. చూడండి, 20 సంవత్సరాలు మీకు వయసు ఉన్నప్పుడు మీరు ముసలమ్మలుగా లేకపోతే అమ్మమ్మలుగా ముత్తమ్మలాగా అమ్మమ్మలు నానమ్మలు అవలేరండి. 20 సంవత్సరాల్లో మీకు బిడ్డలు పుట్టరు కనుక అది ఈ రోజు మన కళ్ళకి కనపడదు. వాళ్ళకి బిడ్డలు పుట్టరు బిడ్డలు పుట్టరు వచ్చేమో. But God is looking for watchmen on the wall who will humble themselves and pray so that he can hear from heaven and heal our land. దేవుడు అంటున్నారు కదా, దేవుడు బండ సందుల్లో నుంచున్న వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్నారండి. అటువంటి వారు బండ సందుల్లో నుంచొని ప్రార్థన చేస్తే గనక దేవుడు ఆ దేశాన్ని బాగు చేస్తానంటున్నారు. I want you to say this after me. Prayer changes things. మీరు చెప్పండి, ప్రార్థన స్థితిగతుల్ని మారుస్తుంది. But learning to pray effectively changes you. అయితే సమర్థవంతముగా ప్రార్థన చేయడం నేర్చుకుంటే మిమ్మల్ని మారుస్తుంది. Yeah? So let's try that again. Prayer changes things. ప్రార్థన స్థితిగతిని మారుస్తుంది. But learning to pray కానీ సమర్థవంతంగా ప్రార్థన చేయడం నేర్చుకుంటే effectively changes you. నన్ను బాగా మారుస్తుంది. Amen. ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్ని బాగా మారుస్తుంది. So previously we spoke about, or I spoke about the prayer of agreement, a prayer of consecration. But today we're going to be talking about the prayer of intercession. Everybody say intercession. అందరూ కూడా విజ్ఞాపన ప్రార్థన అందామండి. తెలుగు వచ్చిన వారు అందరూ విజ్ఞాపన ప్రార్థన. Fantastic. Feels like a Telugu class. Let's do that again. విజ్ఞాపన ప్రార్థన. I'm triggered by this. నాకు తెలుగు నేర్పించడానికి కొట్టి ఆ 10వ తరగతిలో నేర్చుకున్నాను నేను తెలుగు. దేవుని దయ వల్ల ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగా ఫెయిల్ అవ్వలేదు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఫస్ట్ క్లాస్ అదే హైయెస్ట్ మార్క్ నాకు వచ్చిన సబ్జెక్ట్స్లో. వావ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 50 దాటింది అనుకుంటుంది. సో దిస్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఇంటర్సెసరీ ప్రేయర్. దీన్ని మధ్యవర్తపు ప్రార్థన అని కూడా పిలుస్తామండి. So I want you to understand, each of you, somebody say me.
లేకపోతే నేను అని చెప్దామండి. నేను I am an intercessor. నేను విజ్ఞాపనకర్తను. Okay, actually, let's do some Okay, administration here. For the sake of the Telugu service, let's only repeat after Pastor Madhu. Okay, so Arpita is giving me some classes over here. She politely said, let's do this in Telugu. All right. అర్పిత గారు ఓన్లీ తెలుగులోనే చేద్దామని చెప్తున్నారు. All right, let's look at, so prayer of intercession. ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన అని చెప్దామండి. Ezekiel chapter 22, verse 30. యెహెజ్కేలు గ్రంథం 22 అధ్యాయం 30వ వచనం. So the Bible says, I sought for a man among them, as in God is not looking for an angel, God is not looking for his own son, he is looking for a man amongst us human beings. చూడండి, దేవుడు ఒక దేవదూత కోసమో లేకపోతే ఎవరో ప్రముఖుల కోసమో వెతకట్లేదండి. దేవుడు సామాన్యమైన వ్యక్తులు, నీ కోసం నా కోసం మన ప్రజల్లో జీవిస్తున్న వారి కోసం వెతుకుతున్నారు. He's looking for a man who would, it says, who would make a wall. అక్కడ అంటున్నారు, బలమైన దీటైన ప్రాకారమును కట్టువాడు కోసం చూస్తున్నాను అంటున్నాడు. There's different translations that talk about a hedge as well, a protection of a hedge, right? ఒక ప్రాకారము కోసం, ప్రాకారం అని కూడా ఒక తర్జుమాలో ఉంటుంది. And stand in the gap. అంతేకాకుండా బండ సందుల్లో నుంచున్న వారి కోసం దేవుడు చూస్తున్నారు. Before me and on behalf of the land, that I should not destroy it. నేను వచనం అంతా చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిల్చుటకును తగిన వాడు నేను ఎంత విచారించును ఒక్కడైనను కనబడలేదు. He found no one. నేను ఒక్కడిని కూడా కనుక్కోలేదండి. Anyone here to stand in the gap for somebody else? ఎవరైనా సరే, ఏమండి ఆ బండ సందుల్లో నుంచిన వ్యక్తిని నేనేనండి, నేను ఉన్నానండి అని చెప్పగలుగుతామా? How many of you? How many of you want to stand in the gap for your family? How many of you మీ want to stand కుటుంబం in the కోసం, gap? ప్రభా నేను ఆ for your బండ friends? సందుల్లో నుంచుంటాను ప్రభా. God will bless you when you stand in the gap. మీరు ఆ బండ సందుల్లో నుంచున్నప్పుడు అండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. I want you to remind you of another man that stood in the gap between you and God. నీ కోసము దేవుని నీకు దేవునికి మధ్యలో బండ సందుల్లో నుంచున్న ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. His name is Jesus Christ. ఆయన పేరే ప్రభు అయిన యేసు ప్రభువారు. హల్లెలూయా. And when we're his disciples, we get to do the same thing for others. ఆయన్ని వెంబడిస్తున్న శిష్యులుగా కూడా మనము కూడా ఇతరుల కోసం బండ సందుల్లో నుంచోవలసిన బద్దులమై ఉన్నాం. So this passage is really describing intercession, that we can be a partner with God to bring other people closer to him. ఇతరుల్ని దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు, దేవుడు తెలియని వాళ్ళు దేవునికి దగ్గరగా తీసుకురావడానికి బండ సందుల్లో మనం నుంచోగలిగితే, దేవునితో మనము ఏకీభావంలోకి వస్తే గనక మనము దీవెనకరంగా ఉండిన వారుగా అవుతాం. So in the purest definition of intercession, it means to stand in between two parties with the goal of holding back judgment or ending the feud, ending the argument. ఈ యొక్క మూల నిర్వచనము ఏమిటంటే, విజ్ఞాపన లేకపోతే మధ్యవర్తిత్వం యొక్క మూల నిర్వచనంలో ఏముందంటే, ఇరుపక్షాల మధ్యన నిలబడడం ద్వారాగా తీర్పును లేదా వైర్యాన్ని అంతము చేయడం. This is what God is looking for, right? In Ezekiel 22 verse 30. గమనిస్తే యెహెజ్కేలు 22 అధ్యాయం 30వ వచనంలో దేవుడు కూడా దీనికోసమే చూస్తున్నారు. And when as believers, Jesus Christ is continuously interceding on our behalf. అయితే విశ్వాసులుగా మన కొరకు నిరంతరాయముగా యేసు ప్రభువారు మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు. How many of you play or at least watch sports, right? You play sports or watch sports. If you watch, ఆటలు ఆడుతున్న వాళ్ళు లేకపోతే స్పోర్ట్స్ చూస్తున్న వాళ్ళు, ఆడకపోతే చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫుట్బాల్ ఎంతమందికి తెలుసండి? Yeah, you understand the game. So when there is somebody that is kicking the ball towards a certain goal, చూడండి, ఈ యొక్క గోల్ పోస్ట్ దగ్గరికి ఒక ఆయన తనుకుంటా ముందుకు వెళ్తున్నాడు అనుకోండి. The opposite team can have an opportunity to intercept the ball. అయితే అటుపక్క టీం ఉన్న వాళ్ళను ఆ యొక్క బాల్ ని గోల్ పోస్ట్ వరకు వెళ్లకుండా అడ్డగించడానికి చాలా మంది వస్తారు. Now what happens if you're going in one direction and the opposite team, let's say Jesus Christ, intercepts the ball and takes it the other way, right? The enemy is kicking you around. అంటే మీరు ఇక్కడ నుంచి ఇటుపక్క నుండి గోల్ పోస్ట్ అది అనుకోండి, అటుపక్క మీరు తనుకుంటా వెళ్తుంటే మీ యొక్క ప్రత్యర్థులు అటు నుంచి దాన్ని అడ్డగిస్తున్నారు. And that goal post is hell. చూడండి, అలాగే ఆ యొక్క గోల్ పోస్టే నరకమయ్యుండి మీరు నరకం వైపు వెళ్తుంటే యేసు ప్రభువారు నరకంలో వెళ్లకుండా మీ యొక్క దారి తప్పించిన వారు అయినారు. హల్లెలూయా. And he now dribbles the ball back into the other post, which is heaven.
అయితే నరకంలోకి మిమ్మల్ని వెళ్ళనవ్వకుండా బాలైన మిమ్మల్ని ఈ యొక్క పరలోకం అన్న గోల్ పోస్ట్ లోకి యేసు ప్రభు వారు మనల్ని తీసుకెళ్తున్నారు. దాని బట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. You guys understand the picture? అర్థమైందా అండి? How many of you you know you have siblings? Just raise your hand. ఎంతమందికి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కలిగిన వారు ఉన్నారు? ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. How many of you interceded for your sibling when they got the belt whooping? చూడండి, అమ్మగారో నాన్నగారో బెల్ట్ తీసి 2 బాతుంటే ప్రభువా అని రక్షించు ప్రభా దాన్ని కాపాడిన ఆయన అని ప్రార్థనలు ఎంతమంది చేశారండి? అందుకే కొంచెం కవర్ చేయడం చూస్తాం కదా. అయ్యో డాడీ కొట్టొద్దు, డాడీ మమ్మీ కొట్టొద్దు, డాడీ ఎందుకు కవర్ చేయడం చూస్తాం? మన అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనల్ని కాపాడతారండి, అవునా? మనకు కూడా ఇంకొక సహాయం ఉంటుంది. సో సిమిలర్లీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ a community of believers enables you to look out for somebody who can't see where they're or the situation they're in at the moment. చూడండి, వారున్న పరిస్థితుల్లో వారు వెళ్ళలేకుండా అక్కడే దిగ్బంధం చేయబడిన వ్యక్తులు ఉన్నప్పుడు ముందుకు వారికి వెళ్ళడానికి సంఘ సమాజంగా వాళ్ళకి ముందుకు వెళ్ళడానికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతామండి. And when we look out for each other, we can all be in a much better place than if we were just fighting for ourselves. అంతే కాకుండానండి, మనకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనకు సహాయం వచ్చినప్పుడు కుటుంబంగా మనందరం కలిసి వెళ్ళడం చాలా అద్భుతంగా ఉంటుంది. So all of those that didn't actually raise their hand to stop your parent from beating your sibling, very bad people. చూడండి, ఎవరెవరైతే అన్నయ్యనో అక్కనో తమ్ముడినో చెల్లినో కొడుతుంటే బాగా పడింది నీకు ఎలాగే జరగాలి అనుకున్నా మంచి వ్యక్తులు. Only 2 people actually protected their siblings. 2 మాత్రమే మా అన్న చెల్లెల్ని అక్క తమ్ముళ్ళని కాపాడుకున్నామని చేతులు ఎత్తిన వాళ్ళు 2 కనపడుతున్నారు. In the prayer of intercession, we pray for someone else's. Somebody say someone else's well-being. చూడండి, ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన అంటే పక్కవారు బాగుండాలని మనం ప్రార్థన చేసే అంశం అండి. వేరొకరి శ్రేయస్సు కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. Someone else's well-being or for God to intervene in a specific situation. లేదా ఒక నిర్దిష్ట పరిస్థితుల్లో వారుంటున్న పరిస్థితుల్లో దేవుడు జోక్యం చేసుకోవాలని ప్రార్థన చేయడం. The prayer of intercession is where we actually take on the burden of another as our very own. అంటే విజ్ఞాప ప్రార్థన అనగా మనము నిజముగా మరి యొక్క భారాన్ని మనము సొంత భారముగా తీసుకొని ప్రాధేయపడడం. So in many cases we pray for someone who does not have the will or capacity to pray in this way for themselves. సాధారణంగా చాలా సందర్భాల్లో తమ కోసము తాము సంకల్పము లేదా సామర్థ్యము లేకుండా ప్రార్థన చేసుకునే స్థితి వారిని మనం చూస్తాం. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయడం జరుగుతుంది. I'll give you an example. If somebody's in an accident and they can't pray for healing for their own selves, this is when we can intercede on their behalf. ఉదాహరణకు మీకు బాగా అర్థమవడానికి చెప్తాను. ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి వారికి ప్రార్థన చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మీరు ప్రభువా నేను ఉన్నాను, ఈ సందులో ఉన్నాను, వీరి కోసం ప్రార్థన చేస్తున్నాను, స్వస్థపరచును ఆయన అని ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, బండ సందులో మీరు ఉన్నట్టే. So you can do that. I'll give you another example. How many of you have a cell phone? ఎంతమందికి సెల్ ఫోన్స్ ఉన్నాయండి? ఇంకొక ఉదాహరణ చెప్తాను. How many of you have the Airtel network? ఎంతమందికి ఎయిర్టెల్ జియో నెట్వర్క్స్ ఉన్నాయి? How many have Geo network? ఎంతమంది జియో ఉంది? Yeah, so some of you have one phone and 2 networks. Okay. కొంతమందికి ఒక ఫోన్ ఉన్నాయి, 2 సిమ్ కార్డులు, 2 నెట్వర్క్స్ ఉన్నాయి. How many of you have Vodafone? వోడాఫోన్ ఎంతమందికి ఉంది? Yeah. So this is what happens. So imagine if you and your friends, మీరు మీ స్నేహితులు కలిసి ఉన్నారు అనుకుందాం. You're driving in a car going to another town. మీరు వేరే ప్రదేశానికి కార్లో వెళ్తున్నారు అనుకుందాం. Right? You're on your phone. You're having a good time, text messaging each other. చూడు, మీరు ఫోన్ లో ఉన్నారు, మెసేజింగ్ లో ఉన్నారు. And then you've got that useless friend who has Vodafone, right? అయితే మీ పక్కనే పనికిమాలిన ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆడికేమో వోడాఫోన్ ఉంది. The moment you leave the city of Vizag, the network's gone. దాటగానే నెట్వర్క్ ఆఫ్ అయిపోతుంది. ఆ బార్స్ 1 3 2 1 0 0 4 నుంచి 0 ఏం కనపడదు, బ్లాంక్ కనిపిస్తుంది. SOS. So what do? మీరు మంచి ఫ్రెండ్స్ కదా, ఏం చేస్తారు అప్పుడు? పక్కన ఏమడతామండి? డేటా ఏనైనా హాట్స్పాట్. Okay, so you're getting it? అర్థమవుతుందండి? You turn on the hotspot. వెంటనే హాట్స్పాట్ ఆన్ చేసుకుంటారు. That friend, that useless friend who bought the wrong service can now benefit or have a connection because
you're turning on your hotspot. చూడండి, మీ స్నేహితుడు ఈ పనికిమాల నెట్వర్క్ పెట్టుకొని బయటికి వెళ్ళి సిటీ దాటిన తర్వాత పోయింది కనుక మీరు వాడికి సహాయంగా లేకపోతే ఆమెకు కర్తలుగా ఉన్నారు. So intercession is like that. When somebody doesn't have their own ability to get connected, you turn it on for them and you can bless them be connected back to Jesus. అంటే విజ్ఞాపన అంటే వారు దేవునితో అనుసంధానము కాలేనప్పుడు మీరు ప్రార్థన చేసి వారు దేవునితో అనుసంధానం అవడానికి సహాయకర్తలుగా ఉన్నారు. అదే విజ్ఞాపన. How many of you want to be a hotspot for Jesus? యేసు ప్రభు వారి కోసం హాట్ స్పాట్లుగా, ఇతరుల కోసం మధ్యవర్తులుగా ఉండడానికి ఎంతమంది ఆశపడుతున్నారు? Make sure you got extra batteries because it's going to be on for a while for some people. అలాగ ఉన్నప్పుడు బ్యాటరీలు ఛార్జ్ చేసుకొని ఉంచండి. Will you use your life to connect somebody to Jesus? చూడండి, ఇతరులను దేవుడితో అనుసంధానం అవడానికి మీ జీవితాన్ని మీరు వాడుతున్నారండి. Will you use your money to connect somebody to Jesus? ఇతరుల్ని యేసు ప్రభు వారి దగ్గరికి అనుసంధానం అవడానికి మీ యొక్క సొమ్మును వాడుతున్నారా? డబ్బులు వాడుతున్నారా? Will you use your comfort, your emotions to connect somebody to Jesus? యేసు ప్రభు వారితో ప్రజలు అనుసంధానం అవడానికి మీకున్న భావోద్రేకాల్ని, మీకున్న సర్వాన్ని అప్పచెప్పగలుగుతున్నారా? Will you use your talents to connect somebody to Jesus? లేదా దేవుడు మీకు ఇచ్చిన తలాంతుల్ని ఇతరులతో దేవుడితో కనెక్ట్ అవడానికి వాడుతున్నారా? Luke 22 verse 31 to 34. Can you read that please? Yes, Pastor. లూకా సువార్త 22 అధ్యాయం 31వ వచనం నుంచి 34వ వచనం వరకు చూసుకుంటున్నామండి. సియోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరినను కానీ. 1 second. Yeah. Verse 32. Can you read that part? నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. 1 second. That word వేడుకొంటిని చాలా important. He didn't just throw out a prayer saying, hey, you know what? It's okay. He pleaded on your behalf. అంటే ఆయన యేసు ప్రభు వారు ఇక్కడ పేతురు పక్షంగా విజ్ఞాపన చేశాడండి. Keep reading please. తర్వాత నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి. 1 second. Yes. You know what Peter didn't say? పేతురు ఏమన్నారో తెలుసా అండి? ఏమన్నదో చెప్పమంటారా? He didn't say, I'm sorry Jesus, I thank you for letting me know that I'm going to mess up. యేసు ప్రభువా రాబోతున్న దినాల్లో పాడు చేస్తానన్న సంగతి నువ్వు నాకు బయలుపరిచావు, దాన్ని బట్టి వందాలని చెప్పలేదు. Please forgive me for my future. నన్ను క్షమించిన ఆయన, నా భవిష్యత్తులో ఇలా తప్పు చేయబోతున్నా నన్ను క్షమించిన ఆయన అని అడగలేదండి. What does he say? Lord, I'm ready to go to prison with you, even die with you, even though Jesus is telling him what he'll do. ఆయన అరే బాబు నువ్వు ఇదే చేస్తావురా అని చెప్తున్నా సరే 33వ వచనంలో అంటున్నాడు, అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమును కూడా వెలుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాడు. అయితే పేతురు నీవు నన్నెరగవని ముమ్మారు చెప్పే వరకు నేడు కోడి కుయ్యదని నీతో చెప్పుచున్నాను నేను. You want to be in that position where you're telling Jesus what you're going to do and he says no. యేసు ప్రభువారు బాబు అమ్మా నువ్వు ఇలా చేయబోతున్నావు అని చెప్తే అలా కాదు ప్రభువా ఇలాగే అవుతుందని చెప్పేంత ధైర్యం ఉందంటారా? And this is where you're going to mess up. No, that's not me. బాబు అమ్మా నువ్వు ఇలా తప్పు చేయబోతున్నావు అంటే అచ్చచ్చ ప్రభు నేనైతే కాదు ప్రభు, అది ఎవరు అయ్యి ఉంటుంది, నేనైతే అలా చేయను ప్రభు అని చెప్తామా? I want you to understand, the moment you say yes to Jesus Christ, somebody starts getting ready to start fighting you, and his name is the devil. ఎప్పుడైతే యేసు ప్రభువారికి ప్రభువా నువ్వు ఏం చెప్పినా ఆమేన్ ప్రభువా నువ్వు చెప్పిందే చేస్తానని నిర్ణయం తీసుకోగానే మీ మీద విజృంభించడానికి శత్రువు సిద్ధంగా ఉంటాడండి. He comes to steal. వాడు దొంగిలించడానికి వస్తాడు. He comes to destroy. నిన్ను నాశనం చేయడానికి వస్తాడు. And he wants to kill you. నిన్ను హత్య చేయడానికి వస్తాడు. So before you were saved, you were not a threat to the enemy. నీవు రక్షణ పొందక ముందు శత్రువుకి ఏమీ పెద్ద పెను ప్రమాదం కాదండి. As a matter of fact, let me put it in words you can understand. మీకు అర్థమయ్యే సరళమైన భాషలో చెప్తాను. Before you were saved, you were on his payroll. చూడండి, doing what he asked you to do. యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణలోకి రాక మునుపు సాతాను యొక్క జీతబత్యాల్లో ఉన్నారు. So in this scripture we can understand that Satan had a plan to ruin Simon Peter's ministry before he even got started. మనం ఈ లేఖనంలో చూసుకుంటే గనుక సిమియోను పేతురు యొక్క పరిచర్యము ప్రారంభము కాక మునుపే నాశనం చేయాలని సాతానుడు ఒక పథకం ప్రకారంలో పనిచేస్తున్నాడు. But Jesus had a hotspot ready. అయితే యేసు ప్రభువారు హాట్స్పాట్ రెడీ చేసి పెట్టారండి. హల్లెలూయా. He had a hotspot ready for you. యేసు ప్రభువారు నీ కోసం కూడా హాట్స్పాట్ రెడీ చేసి పెట్టారు. Right? So Jesus served as a hotspot connecting Peter's need to God's grace. చూడండి, దేవుని యొక్క కృపకు
పేతురు యొక్క అవసరాన్ని కలపడానికి యేసు ప్రభు వారు హాట్స్పాట్ గాను మధ్యవర్తిగాను బండ సందులో నుంచిన వాడిగా ఉన్నారు. Peter didn't have the will or capacity to pray this way for himself because he was incapacitated by ignorance and pride. అయితే తనకు తానుగా ఈ విధంగా ప్రార్థన చేసే సంకల్పము గాని సామర్థ్యం గాని పేతురుకి ఆ సమయంలో లేదండి. But thank God that Jesus prayed for him. అయితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడును గాక. How many of you are thankful that you got a grandma or a mother or a father that is interceding on your behalf? హల్లెలూయా. యేసు ప్రభువారు పేతురు కోసం ప్రార్థన చేసినట్టుగా మన అమ్మగారో నాన్నగారో అమ్మమ్మో తాతో ముత్తాతో నానమ్మో ఎవరో మన కోసం ప్రార్థన చేశారు. వెళ్ళిపోయినా ప్రార్థన చేసి ఉండాలిగా. ఆమేన్. ఆమేన్. Some of you just raising your hand, but if you really know what kind of mess they saved you from when you didn't know Christ, man, it just shows you how powerful those prayers are. చూడండి, వారు మన పూర్వీకులుగా మనకు చేసిన ప్రార్థన యొక్క విలువ మీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? మనము ఉండకూడని ప్రదేశంలో ఉన్నప్పుడు దేవుడు ఎలా మిమ్మల్ని తప్పించారో అది అర్థమైనప్పుడు వాళ్ళ యొక్క ప్రార్థన అమూల్యమైన విలువ మీకు అప్పుడు అర్థమవుతుంది. So we find something interesting in this passage is that it leads us to the first three groups of people that I want to inspire you to intercede for. చూడండి, ఈ భాగంలో మనం ఆసక్తికరమైన విషయం ఒకటి మనకు కనిపిస్తుంది. మనకి సమాజంలో మూడు వ్యక్తిత్వాలు కలిగిన ప్రజలు మనకు కనిపిస్తారు. Number one is to pray for the people of influence. మొట్టమొదటిగా ప్రభావము గల ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. Luke 22 verse 31 it says, Simon, Simon, Satan has asked to sift each of you like wheat. చూడండి, లూకా సువార్త 22 అధ్యాయం 31 వచనంలో సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనునను. So Satan's plan was to destroy the ministry and the life of all the 12 disciples. సాతానుడు 12 మంది అపోస్తలుల పరిచర్యలు జీవితాలను కూడా నాశనం చేయడమే వాడి ప్రణాళిక అయ్యింది. But Jesus interrupted this by praying for the leader of these 12, right? అయితే ఈ 12 మందికి నాయకుడిగా ఉన్నవాడిని సాతాను యొక్క ప్రణాళికను ప్రార్థన చేయడం ద్వారా నాశనం చేశారు. Praying for the leader would influence the rest of the gang. చూడండి, ఈ యొక్క నాయకుడి కోసం ప్రార్థన చేయబడినప్పుడు నాయకుడి యొక్క ప్రభావము బృందం మీద ఉంటుంది కనుక మహా పెనుముప్పు నుంచి రక్షించబడ్డారు. Verse 32 it says, so when you have repented and turned to me again, strengthen your brothers. 32వ వచనంలో మనం చూసుకుంటే నీ మనసు తిరిగిన తరువాత నా సహోదరుల్ని స్థిరపరచమని చెప్పాను. Understand this, when we pray for a leader, we bless every person affected by their leadership. చూడండి, మనం ఒక నాయకుని కోసం ప్రార్థించినప్పుడు వారి నాయకత్వం ద్వారా ప్రభావితమయ్యే ప్రతి వ్యక్తి కోసం మనం ఆశీర్వాదకరంగా నుంచుంటున్నామండి. Right, 1 Timothy chapter 2 verse 1 and 2 it says, I urge you first of all to pray for all people, ask God to help them, intercede on their behalf and give thanks for them. Pray this way, interceding for kings and all who have authority, so that we can live peaceful and quiet lives marked by godliness and dignity. Okay. 1 తిమోతి రాసిన పత్రిక 2 అధ్యాయం 1-2 వచనాలు ట్రాన్స్లేషన్లో చూస్తున్నామండి. అన్నిటికంటే ముందు అందరి కోసం ప్రార్థించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. వారికి సహాయం చేయమని దేవుణ్ణి అడుగుతున్నాను. వారి తరపున మధ్యవర్తిత్వము లేదా యాచనలు వహించమని వారి కోసం కృతజ్ఞతాస్తుతులు చెప్పమని చెప్తున్నాను. 2వ వచనం, రాజుల కోసము మరియు అధికారులు. 1 second, let's stop over there. Sure. We're speaking about kings, which means that we have to understand who these kings are. We don't have a king in India, do we? చూడండి, రాజుల కోసము ప్రార్థన చేయమని చెప్తున్నాను అధికారులని. మనకి భారతదేశంలో ఈ యొక్క రాజ్య పరిపాలన లేదండి. Right, so which means our president or our prime minister, our governors, our mayors, our sheriffs, right? Our police DIG, right? These are the people that are leaders or kings in our situation. మన పరిస్థితుల్లో రాజుల కొరకు అధికారుల కొరకు అని రాయబడిన సందర్భంలో చూసుకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీస్ కావచ్చు, లేకపోతే గవర్నర్స్ కావచ్చు, ఎవరెవరైతే మనకి పరిపాలన ఆ ప్రభుత్వ అధికారంలో ఉన్నారో వీరు సంఖ్యలోకి రావడం జరుగుతుంది. Then he speaks about those in authority. తర్వాత అధికారుల కొరకు చెప్పడం జరుగుతుంది. Right, you think about a pastor. లేకపోతే పాస్టర్ గారి కోసము. You think about a teacher. లేదా టీచర్ గారి కోసము. You think about a dream team leader. లేదా డ్రీమ్ టీమ్ లీడర్ గారి కోసము. Right, you think about a school principal. లేదా స్కూల్ ప్రిన్సిపల్ గారి కోసము. Think about a CEO of a company. లేదా కంపెనీ CEO కోసము, అధ్యక్షుడి కోసము.
And you need to understand that there's a reason for this. దీని అంతటికీ కూడా ఒక మూల ఉద్దేశం ఉందండి. The Bible shows us, it says, so that we can live in peace and live a quiet life. తద్వారాగా మనం ప్రార్థన చేయడం ద్వారాగా మనందరము కూడా సంపూర్ణ భక్తియు మాన్యము కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము ప్రార్థన చేయవలెను. Amen. ఆమేన్. Anybody like living a peaceful, quiet life? ఏమండి, సుఖంగా నెమ్మదిగా బ్రతకమని ఎంతమంది కావాలండి? Yeah, it's probably challenging for young people to actually say that because you don't really understand what chaos is because you're still enjoying life as a kid and really not haven't gone through those challenges yet. చూడండి, నెమ్మదిగా సుఖంగా అన్న పదాలకి చాలా మంది యవనస్తులకు అర్థం తెలియదు. బ్రతుకు సాఫీగా వెళ్ళిపోతుంది కనుక దాని యొక్క ఉద్దేశాలు మీకు తెలియదు. కొంచెం వయసు పెద్దదైతే అప్పుడు అర్థమవుతుంది. But understand this, the quality and the quantity, as in the more time you spend with God, will change how you're living your life, your peace that you have in whatever trials that you're going through. చూడండి, దేవుడితో మీరు వెళ్తున్న సందర్భాల్లో మీ యొక్క జీవితంలో ఒక నాణ్యత, పరిపూర్ణత అది మారుతూ ఉంటుందండి. So the writer Paul was a Jew. గమనిస్తే పౌలు ఒక యూదుడయ్యున్నారు. The Jewish understanding of the word peaceful is very different from the way we use it today. చూడండి, సమాధానము అన్న పదాన్ని చూసుకుంటే యూదులకున్న అభిప్రాయం వేరండి. Right? So when he speaks about peace, they meant shalom. యూదులు ఎప్పుడైనా సరే సమాధానము అన్నారు అంటే దాని షాలోమ్ అని చెప్పబడుతుంది. So the word shalom means wholeness. షాలోమ్ అనగా దాని అర్థము సంపూర్ణత, means integrity, right? Oneness. ఏకత్వము, completeness, పరిపూర్ణత్వము, fullness, సంపూర్ణత్వము, prosperity, శ్రేయస్సు, success, విజయము, health, ఆరోగ్యము, and welfare. సంక్షేమము. How many of you would want to be peaceful now? ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత నా జీవితంలో ఇవి కూడా కావాలనుకున్న వారు ఎంతమంది? Right? So understand that it is a definition of God's blessing for your life. అంటే నీ జీవితంలో దేవుడు దీవెన అంటే ఇన్ని కోణాలు ఉన్నాయండి. దీవెన అన్న పదానికి ఇన్ని కోణాలు ఉన్నాయి. Can I also tell you that we don't do any good for anyone, for ourselves or for other people when we complain about our leaders. చూడండి, మన నాయకుల గురించి మనం ఫిర్యాదు చేయడం ద్వారాగా మనకి మంచి చేసుకోవట్లేదండి. But we invoke prosperity, success, health and wholeness when we pray for our leaders. అయితే మనకి దేవుడిచ్చిన నాయకత్వం కోసము, నాయకుల కోసము ప్రార్థన చేస్తున్నప్పుడు మనము శ్రేయస్సుని, విజయాన్ని, ఆరోగ్యాన్ని, సంపూర్ణతని ప్రాప్తించుకుంటాం. When you hear about a leader that has struggled or has fallen, the goal is not to go cast another stone. The goal is to pray for them. చూడండి, ఒక నాయకుడు కానీ, నాయకత్వ బృందము కానీ పడిపోయారని కానీ, లేకపోతే నిర్లక్ష్యంగా ఉన్నారన్నప్పుడు మనం గమనించినప్పుడు అందరిలాగా మనం కూడా ఒక వారి మీద రాయడం కాదండి, వెంటనే వారి కోసం విజ్ఞాపన చేయాలి. It's from your understanding that there are a lot of people underneath that leader and you want to make sure that they actually have a connection with God eventually. మీరు ఆ యొక్క నాయకుడు పడిపోయినప్పుడు ఆయన నాయకత్వం కింద చాలా మంది సభ్యులు ఉంటారు కనుక వీరందరూ కూడా దేవుడితో అనుసంధానం అవ్వాలని ప్రార్థన చేయాలి తప్ప నాయకుడి వల్ల వీరు కూడా పడిపోవాలని కోరుకోకూడదు. You know, we're getting ready to finish 8 years of Impact Church. చూడండి, మనము ఈ యొక్క మన ఇంపాక్ట్ చర్చ్ మొదలుపెట్టి 8 సంవత్సరాలు జరుగుతుంది. 8వ సంవత్సరం. But there were so many times in my journey here, me and Pastor Jess, that it felt very difficult and it felt like it was easier to give up. చూడండి, నాకు పాస్టర్ జస్ గారికి ఇరువురికి కూడా ఈ సంవత్సరాల్లో నడుస్తున్న సందర్భంలో విడిచిపెట్టేస్తే బాగుండు కదా అన్న ఆలోచన వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయండి. Some people might say, man, you really shouldn't be doing it if you have those kind of feelings. But I want you to understand, it is not easy to hear, to constantly encourage, constantly be happy and make sure that the joy of the Lord is my strength. It is hard. The enemy attacks not just, people that are in the congregation. It attacks my family, it attacks my health, it attacks my finances, especially if I'm going to be working to influence a whole lot more people. It's got its guns drawn and aimed at me. ఏమండి, ఎంతోమంది జీవితాలు పరివర్తన చెంది ప్రభావితం చెందాలని
దేశాలు ఆశీర్వదించబడాలని ఆశతో నేను నా భార్య ఇద్దరము కూడా పని చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మాకు వచ్చే అడ్డంకులను ఆలోచన చేస్తున్నప్పుడు చాలామంది అంటారు, ఏమంటే మీకు ఇటువంటి అడ్డంకులు వస్తున్నాయి కనుక మీరు పరిచయం వదిలి పెడితే బాగుంది అంటారు. కానీ ఇతరుల్ని ప్రోత్సహించి మేము ప్రోత్సహించుకొని అడుగు వేస్తూ ముందుకు వెళ్ళాలంటే శత్రువు వాడి యొక్క ఆయుధాలతో మమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఎప్పుడు ఉంటాడండి. So I want you to understand the weight of leadership is a heavy one and you need to be praying for leaders. చూడండి, ఇవంతా మీకు ఎందుకు చెప్పానంటే, నాయకత్వపు బాధ్యత వహిస్తున్నప్పుడు అండి అది సులువు కాదు, ఎంతో భారంతో కూడింది గనుక మీకు అర్థం అవ్వాలి గనుక చెప్తున్నాను. Let's look at number 2. Pray for your circle. రెండవదిగా మీరు ఎవరి చుట్టూ అయితే ఉన్నారో వారి కోసం ప్రార్థన చేయండి. ఎవరి చుట్టూ కాదు, మీ చుట్టూ ఎవరు ఉన్నారు? అదేనా, మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రార్థన చేయండి. James 5:16. యాకోబు గ్రంథం for me? యాకోబు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. James. యాకోబు అంటారా? జేమ్స్ అని తెలుగు. యాకోబు రాసిన I thought Jacob is Jacob. Yeah. Jacob and In New Testament it's the same. yeah, I learned something new today. All right. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వమైనదై బహుబలము కలిగినదై ఉన్నను. When someone in my circle is in trouble, they should be able to count on me to respond in prayer and to be there for support. చూడండి, ఎవరైనా నా చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారు నా మీద ఆనుకునే వ్యక్తిగా నేను ఉండాలి. The goal is not to cast judgment. లేదా ఈమెయిల్ అయితే ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు ఈయన నాకు తీర్పు తీర్చడండి అన్న ఆలోచన వారు కలిగి ఉండాలి. Cast judgment as in you're not saying, okay, you're an idiot, you shouldn't have done that. అంటే I mean, which might be true, but you're there to love him and support him, right? చూడండి, తీర్పు తీర్చడం అంటే మీకు అర్థమైనట్టు చెప్పేది ఏమిటంటే, అరే నువ్వు తప్పు చేసావురా, తప్పు చేయడం వల్ల ఏదో అనుభవిస్తున్నావు అని చెప్పి అందరిలా మనం మాట్లాడడం కాదండి. అర్థం చేసుకొని వాడికి లేకపోతే ఆమెకు సహాయం చేయటం. Your response should not be to gossip behind their back. అంతేకాకుండా ఏమండి ఈమె జీవితంలో ఇలాగైంది, ఈ అబ్బాయి జీవితంలో ఇలాగైందని పక్కోడికి వెళ్ళి కొండెమలు చెప్పడం కాదండి. And especially without, joining their pity party. అంతేకాకుండా సానుభూతి గుంపు అంటూ ఒకటి ఉంటుంది వాళ్ళకి, ఆ గుంపులో మనం కూడా చేరడం అలా చేయకూడదండి. You can't be joining their pity party. You have to be the one that is encouraging them, pointing them back to the maker when they themselves do not have the strength in order to see Christ in a situation. వారున్న పరిస్థితిలో యేసు ప్రభువుని చూడలేకుండా వారే సానుభూతి పరులై అందరూ నన్ను చూసి అయ్యో అంటే బాగున్నన్న పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా అమ్మా నీ బతికెలగైపోయింది అని అనడం మానేసి యేసు ప్రభు వారు వైపు ఈ బిడ్డని నడిపించగలిగి ప్రోత్సహించే వ్యక్తిగా మనం ఉండాలండి. Right? Galatians chapter 6 verse 1 to 3. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూసుకుంటే గనుక, Dear brothers and sisters, if another believer is overcome by sin, you who are godly, you who are godly should gently and humbly, watch this, right? Yeah. We're going to find out who godly is because it's not the loudmouth in the church. The Bible is very clear. Should gently and humbly help that person back onto the right path. నేను మీకు ఇది తర్జుమా చేసి చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 3. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక విశ్వాసి ఏదైనా పాపము ద్వారా అధిగమించబడితే మీరు భక్తులైన వారు, గమనించాలి, భక్తులైన వారు ఎవరో మనం కనుక్కోబోతున్నాం, ఆ వ్యక్తి తిరిగి సరైన మార్గంలో తీసుకురావడానికి సున్నితంగాను మరియు వినయముగాను సహాయం చేయాలి. Amen. ఆమేన్. And be careful not to fall into the same temptation yourself. రెండోది, మీలో ప్రతివాడు తాను శోధించబడుదునేమో అని తన విషయంలో చూచుకొనుచు share each other's burdens and in this way obey the law of Christ. మీరు ఒకరి భారమును ఒకరు వహించుకుంటూ, and read this with me, if you think you are too important to help someone, you are only fooling yourself. You are not that important. చూడండి, ఇతరులకి మనము భారం పంచుకుంటూ సహాయం చేయాలి, నేను చాలా ప్రావీణ్యుణ్ణి ప్రముఖుణ్ణి అనుకుంటే గనక మనం తప్పు చేసినట్టే. మనం అంత ప్రావీణ్యులము ప్రముఖులము కామండి. How many of you have WhatsApp or Instagram? ఎంతమందికి వాట్సాప్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉన్నాయి? So Pranati doesn't have it, so I'm going to ask her to download Instagram. ప్రణతి గారికి లేదు, ఓ డౌన్లోడ్ చేసుకోమని చెప్తాను. And I want you all to take it out. మీరందరూ కూడా ఒకసారి మీ ఫోన్లు Get your phones out. మీ అందరూ ఫోన్లు తీయండి. Right? Post this message on your Instagram. వెంటనే ఫోన్ తీసి ఇన్స్టాగ్రామ్ లోనో లేదా వాట్సాప్ లోనో ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి.
Write it down. If you're ever in trouble, you can count on me to respond in faith. I'm ready to intercede for you in prayer, like a burden, like your burden is my burden. ఇది మళ్ళీ ఇంగ్లీష్లో రాసుకోండి, చాలా బాగుంది. ఇదిగో టీవీలో ఉంది ఇక్కడ. అమ్మ ఇక్కడ పెట్టమ్మా టీవీలో. If you're ever in trouble, there you go. ఇది రాసుకోండి. And post it. You let them know. This is what I can do for you. మీ స్టేటస్లో కూడా పెట్టుకోండి. ఇది మీకు చేయగలను. నేను తెలుగులో చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉంటే నేను విశ్వాసముతో ప్రతిస్పందిస్తానని మీరు నన్ను నమ్మొచ్చు. మీ భారమే నా భారముల ప్రార్థనలో మీకోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తానికి నేను సిద్ధముగా ఉన్నాను. How many of you have a friend that you know you can count on always? ఏ సందర్భంలోనైనా ఈమె మీద లేకపోతే ఈయన మీద నేను ఆనుకోగలను అన్న స్నేహితులు కలిగిన వారు ఎంతమంది? We all have these friends, right? I've got somebody who I can lean on. నాకు కూడా అటువంటి ప్రాణ స్నేహితులు ఉన్నారండి, వాళ్ళ మీద నేను ఆనుకోగలను. Right? I can call them up and say, this is what I'm going through. నేను నా జీవితంలో ఈ పరిస్థితి గుండా వెళ్తున్నానని వాళ్ళని నమ్మి నేను వాళ్ళకి నేను వాళ్ళకి ఫోన్ చేయగలుగుతాను. And they let me complain and they let my issues out in the air. So they give me the time to just vent. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే చెప్పు నేను వింటున్నాను అన్నట్టు అలా వింటారండి. And then once I'm done, నేను ఒకసారి మాట్లాడడం అయిపోయిన తర్వాత మనసులో ఉన్న బాధము మొత్తం కక్కేసిన తర్వాత, ever imagine you give people time and eventually they're going to shut up. చూడండి, చెప్పడానికి సమయం వచ్చిన తర్వాత కొంచెం సమయం వ్యవధి ఎక్కువ తీసుకున్నా మొత్తం చెప్పిన తర్వాత గమ్మున అయిపోతారు. They'll actually only continue if you argue against it. If you don't, you give them time, they will complete what they need to say. చూడండి, వాళ్ళకి ఎప్పుడైనా సమయం ఇచ్చినప్పుడు వాళ్ళతో వాగ్వివాదానికి దిక్కుండా గనక చెప్పింది వింటే వాళ్ళు చెప్పవలసినంత చెప్పేసి ఇంకా మారు మాట్లాడారు. Now they wait for you to inspire them, give them life in that situation. గమనించాలి, మీరు అలా వ్యవధి ఇచ్చే కొలది, సమయం ఇచ్చే కొలది వారి జీవితాన్ని ప్రభావం చేసి ఆశీర్వాదకరంగా మీరు వారి జీవితాన్ని మారుస్తున్నారు. Right? అర్థమవుతుందండి? So let them do that and then pray for them and then speak what the word says back into their lives. అయితే వాక్యము వారున్న పరిస్థితిలో ఏంటి మాట్లాడుతుందో వారి జీవితాల్లోకి ఆ పరిస్థితుల్లోకి వాక్యాన్ని జీవాన్ని మాట్లాడండి. Amen. ఆమేన్. All right, sometimes you might be in a tough situation because you have the wrong circle around you. చూడండి, కొన్నిసార్లు మనం ఉండకూడని వారి మధ్యలో ఉండడం ద్వారాగా కష్టాలు కొని తెచ్చుకుంటాం. If your friends aren't actually speaking God's word into your life, నీ జీవితంలోకి నువ్వు అనుకుంటున్న ప్రాణమిత్రులు, స్నేహితులు, బంధువర్గము దేవుడు వాక్యాన్ని ప్రకటించకపోతే, మాట్లాడకపోతే, that is not your circle. అది మీరు ఉండవలసిన సర్కిల్ కాదండి. Okay? అర్థమవుతుందా? If your friends aren't actually using God's word to build you back up, that is not your circle. నీ బ్రతుకుని కట్టడానికి నీ స్నేహితులు దేవుడు వాక్యాన్నే వాడకపోతే మీరు ఉండవలసిన సర్కిల్ గాని బృందం అది కాదండి. గమనించుకోగలరు. All right, let's look at number 3. Pray for the lost. మూడవది, నశించిన వారికి వెతికి రక్షించుటకు లేదా నశించిన ఆత్మల కోసం ప్రార్థన చేయండి. This is going to challenge some people's belief. ఇది నేను మాట్లాడేది చాలా మంది నమ్మకాన్ని మార్చేయబోతుందండి. It's going to change some people. At least you're thinking of what it means. అసలు దీని ఉద్దేశం ఏమిటో మీరు మార్పులోకి రాబోతున్నారు. Can I tell you to stop praying for people who are not believers? చూడండి, అవిశ్వాసుల కొరకు ప్రార్థన చేయడం ఆపేయండి అని చెప్తున్నాను. Stop praying for God to save your loved ones. మీరు ప్రేమిస్తున్న నీ ప్రియుల్ని రక్షించాలి అని మీరు ప్రార్థన చేయండి. Stop praying for God to save your loved ones. I'm sorry. మీ ప్రియమైన వారిని రక్షించమని దేవునికి ప్రార్థన చేయడం ఆపేయండి. Now you might be wondering, what do you mean? Don't I want my family, my friends to know God? వెంటనే మీరు అందరూ అంటారు, పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారండి? నా ప్రియ స్నేహితులు, నా బంధువర్గం దేవుడి దగ్గర రావద్దని అంటున్నారా ఏంటి? I'm going to show you why, but this is not the prayer where you say, God, just save this fellow, to save this woman. Some of you are praying for potential spouses to be saved. Stop that. చూడండి, మీరు భవిష్యత్తులో మీకు భార్యగాను భర్తగాను రాబోతున్న వ్యక్తులు రక్షణ కోసం ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు. అటువంటి ప్రార్థనలు ఆపేయండి. Right? So how we pray for our unsaved loved ones, it's in Matthew chapter 9 verse 36 to 38. ఎందుకు నేను మీ ప్రియుల కోసము రక్షణ కోసం ప్రార్థన ఆపేయమని ఎందుకన్నానో ఈ యొక్క మత్తయి సువార్త 9వ అధ్యాయం 36 నుంచి 38లో రాయబడింది. Read the whole thing. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36 నుంచి 38 వచనం.
ఆయన జన సమూహములను చూచి వారి మీద జాలిపడి కనికరపడిరి. ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల వలె నిరాశులై దుఃఖపడుచుండిరి. 37వ వచనం. How many of you know people in your family that are struggling like that? చూడండి, ఈ విధంగా బాధపడుతున్న వారు, నిరాశులై దుఃఖపడుతున్న వారు ఎంతమంది ఉన్నారండి? Keep reading. తరువాత 37వ వచనం. తరువాత ఆయన తన శిష్యులతో ఇట్లా నేను, నిజానికి కోత సమృద్ధిగా ఉంది కానీ పనివారు తక్కువ. 38వ వచనం. కాబట్టి కోత ప్రభువునకు తన కోత పనివారిని పంపమని ప్రార్థన చేయండి. Step 1, ask God to send a person equipped with the anointing, favor, right personality, the necessary gifts of the Spirit, and access to your loved ones to effectively communicate the gospel to them. చూడండి, మొట్టమొదటిగా మీరు ప్రార్థన చేయవలసిన అంశం ఏమిటో నేను మీకు బోధిస్తాను. అభిషేకము, అనుగ్రహము, సరైన వ్యక్తిత్వము, అవసరమైన పరిశుద్ధాత్మ వరములు కలిగిన మీ ప్రియమైన వ్యక్తులకు సువార్త తేగడిగిన సమర్థవంతమైన వారు వీళ్ళని సంప్రదించాలని మీరు మొట్టమొదటి ప్రార్థన చేయండి. Understand this, that you might not be that right person for your family. More than likely you're not. మీ కుటుంబానికి అభిషేకము, అనుగ్రహము, సరైన వ్యక్తిత్వము, అవసరమైన పరిశుద్ధాత్మ వరాలు కలిగిన వ్యక్తులు మీరు కాకపోవచ్చు. చాలా సందర్భాల్లో అలాగే జరుగుతుంది, మనం సరిపోం. If we were enough, they would have already been saved. If we were enough, అదే గనక మనకు అంత సామర్థ్యం ముందు వరకే ఉండి ఉంటే, అభిషేకం కానివ్వండి, అనుగ్రహం కానివ్వండి, వ్యక్తిత్వమే కానివ్వండి, పరిశుద్ధాత్మ వరాలు గానకే మనకు ఉండుంటే మన బంధువర్గం ఇప్పటికే దేవుడిని నమ్ముకునేవారు. Understand this, even if you're not the person, there is hope and there is trust that God would send somebody and we have to be praying for them. చూడండి, అయ్యో నేను ఇలా లేనే, వీళ్ళ పరిస్థితి ఏమిటి అని బాధపడవలసిన అవసరం లేదు. ప్రభువా, ఇటువంటి వ్యక్తిని పంపించి మా వాళ్ళని మీరు సువార్త ఇచ్చి వాళ్ళ రక్షణ పొందండి అని ప్రార్థన చేస్తే గనక దేవుడు అటువంటి సరైన వ్యక్తుల్ని పంపిస్తారు. In my journey in ministry, God has used me in a peculiar way, in a very different way. దేవుడు ఈ పరిచర్యలో నన్ను చాలా విశిష్టంగా వాడుకున్నారు. There are certain ways that God has used me. One is a creative manner, an artistic creative manner. ఒక విధముగా దేవుడు వాడుకున్న విధానం ఏంటంటే సృజనాత్మకంగా చక్కగా చేయగలిగిన సామర్థ్యం ఇచ్చాడు దేవుడు. One is a business manner. రెండోది వ్యాపార సంస్థలు నడిపించడానికి, వ్యాపారాలను సృష్టించడం దేవుడు అనుగ్రహించారు. Right, and another is, that whole masculine manner where I can share with how a man's supposed to live. రెండోది, ఒక మగవాడు తన యొక్క జీవితాన్ని ఎలా నడిపించాలో వాళ్ళకి నేను సహాయం చేయగలను. And he will find somebody, when you pray, he will find somebody who has the right skill sets to go bless your family. చూడండి, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎటువంటి నైపుణ్యతతో వారు మాట్లాడితే వీరు విని దేవునికి మనసు అప్పచెప్పుకుంటారో అటువంటి వ్యక్తుల్ని మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వ్యక్తులకు పంపిస్తాడు. Let's read Acts chapter 16 verse 13 to 17. You can read the whole thing. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 13 నుంచి 17వ వచనం వరకు చూస్తున్నామండి. సబాతు దినమున మేము పట్టణమును వెలుపల ఒక నది ఒడ్డున కొంత దూరము వెళ్ళి అక్కడ ప్రార్థన కొరకు జనములను కూడి వస్తారని భావించి అక్కడ గుమ్ముగూడిన కొంతమంది స్త్రీలతో మాట్లాడుటకు కూర్చున్నాం. 14వ వచనం. వారిలో ఒకతే తుముతేరాకు చెందిన లూదియా, ఖరీదైన ఊదా రంగు వస్త్రములు వ్యాపారి, దేవుణ్ణి ఆరాధించుచుండెను. ఆమె మా మాట విని ప్రభు ఆమె హృదయమును తెరచును మరియు ఆమె పౌలు చెప్పిన దానిని అంగీకరించును. And that's step number 2. Ask God to open your loved one's heart so that they can respond to the gospel. రెండవ దశ మనం చూసుకుంటే మీ ప్రియమైన వ్యక్తి సువార్తకు ప్రతిస్పందించేలాగా వారి హృదయాన్ని తెరవాలని దేవుణ్ణి అడగండి. God can do a better job of opening up somebody's heart than your words can. చూడండి, మీరు అపరాధ భావంతో మోపబడి అపరాధ భావంతో ఉన్న మాటలు మాట్లాడి మీరు వారి యొక్క హృదయాలను తెరిచేదానికంటే దేవుడు వాళ్ళు చక్కగా ముట్టి వాళ్ళ హృదయం తెరవగలుగుతారు. Some of you try to change somebody else's heart by posting stuff on Instagram hoping that they see. చాలా మంది ఏమనుకుంటామంటే వారు చేస్తున్న దాన్ని వేలెత్తి చూపిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఇస్తే వారు బతుకు మార్చుకుంటారు అన్న భ్రమలో మనము కొన్ని పోస్టులు పెడతా ఉంటాం. It's not. It might bring some recognition to you that you've seen it, but it's not going to change their heart. అంతే, అది చూస్తే చూడొచ్చండి, కానీ వాళ్ళ బ్రతుకులు మారుతుందంటే ససేమరా జరగదండి. I know that God is working on my loved ones.
నాకు నా ప్రియమైన వారి మీద దేవుడు వాళ్ళ హృదయాల మీద పనిచేస్తున్నాడని నాకు తెలుసండి. So we have to work in a way that we don't get in the way. అయితే దేవుడు వారి జీవితంలో చేస్తున్న కార్యానికి మనము అడ్డుబండలుగా ఉండకూడదు. 2 Corinthians chapter 4:4. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. Can you read the whole thing? Yeah. ఈ లోక దేవుడైన సాతాను అవిశ్వాసుల మనసులను అంధకారం చేస్తున్నాడు. వాడు సువార్త యొక్క మహిమగల వెలుగును వీరు సువార్త యొక్క మహిమగల వెలుగును చూడలేకపోతున్నారు. దేవుని ఖచ్చితమైన పోలిక అయిన క్రీస్తు మహిమను గురించిన ఈ సందేశము వారికి అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుడు స్వరూపి అయిన యేసుక్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకారము వారిలో ప్రకాశించుకున్నట్టు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతంలో గుడ్డితనమును కలుగజేస్తును. Step number 3 is to bind any demonic forces that might be hindering your loved ones from responding to the truth of God. ఏంటి మూడో వ్యక్తిగా మీ ప్రియమైన వారు సత్యాన్ని ప్రతిస్పందించకుండా అడ్డుకునే ఏదైనా దురాత్మ దయ్యపు శక్తులను ముందుగా బంధించండి. Right? Never forget that we don't wrestle flesh and blood. మనం ఎప్పుడు ఒక మాట గ్రహించాలండి, మన రక్త మాంసములతో పోరాడట్లేదు. The flesh and blood are a result of something that's already happening in the spiritual. చూడండి, ఈ యొక్క రక్త మాంసాలన్నీ కూడా ఆత్మరంగంలో జరుగుతున్న యొక్క పోరాటం తర్వాత వచ్చేవి. అది సహజంగా మారడానికి ముందు ఆత్మరంగంలో మొదలవుతుంది. It is always a spiritual battle before it becomes a physical one. సహజంగా మన కళ్ళుకు కనపడక మునుపు ఆత్మరంగంలో జయాపజయాల మీద ఆధారపడి ఉంటుంది. You know, if you some of you are not parents yet, but when you become a parent, you're going to know that you're not going to be there for your children at all times. చూడండి, మీరు ఇంకా చాలా మందికి వివాహాలు కాలేదు కనుక మీరు ఇంకా తండ్రులు కాలేదు. కానీ మీరు వివాహం అయిన తర్వాత తల్లిదండ్రులు అయినప్పుడు అన్ని సందర్భాల్లో మీ బిడ్డల మీద కన్ను వేయలేరు. So what do? You pray for them. Sometimes you might even go to their bed and their room and you start putting some oil on it and praying over them even though they're not there, that your prayers would cover them. Right? Stand in the gap. Because you know the young people make stupid decisions. చూడండి, యవనస్తులుగా ఎదుగుతున్నప్పుడు చాలా తప్పుడు ఆలోచనలు కలిగి తీసుకోకూడని నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటారు కనుక అన్ని సందర్భాల్లో వారి మీద మనం కన్నుంచలేము. కనుక మీరు చేయవలసిన పని ఏమిటంటే బండ సందుల్లో నుంచున్నట్టుగా వారు ఎక్కడైతే పడుకుంటున్నారో ఎక్కడైతే ఉన్నారో నూనె తీసుకెళ్ళి అభిషేకించి అంటే ఆ ప్రదేశానికి నూనె నుమ్రి, ప్రభా నా బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను అన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళు జారిపోకుండా పట్టుకున్న వారు అవుతారు. Alright, so those 3 steps will help you bring people who are not saved, especially in your family, to actually come to the knowledge of Christ. మీ యొక్క కుటుంబాల్లో ఎవరెవరైతే ఇంకా రక్షణకు రాలేని వారు, ప్రభువారికి తన సొంత రక్షకుడు అంగీకరించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే గనక ఈ 3 మెట్లు ఈ 3 యొక్క ఇవి గాని చేసినట్లయితే వారు దేవుడి దగ్గర రావడం జరుగుతుంది. Why don't you all stand up? I'm going to ask Pastor Madhu to pray a prayer of intercession for leaders and people of influence. Yes, ma'am. Believers in your circle and unbelievers in your family, at your school or community. దయచేసి మీరందరూ నుంచుంటే కనుక మనము నాయకులు మరియు ప్రభావితము చేసే వ్యక్తుల కొరకు, మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు వారి కొరకు, అలాగే విశ్వాసులకు, మన కుటుంబంలో, మన పాఠశాలలో, మన ఉద్యోగాల్లో, మన సంఘాల్లో, నగరాల్లో, రాష్ట్రాల్లో, దేశంలో, ప్రపంచంలో ఉన్న వ్యక్తుల కోసం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. దేవుడు మనల్ని బండ సందుల్లో నుంచోవడానికి మనల్ని పిలుచున్నారండి. ఆయన ఎంతకైనా నమ్మదగిన దేవుడు. ఎవరో మన కోసం ఒకానొక సమయంలో ప్రార్థన చేస్తారు కనుక ఈరోజు మనము దేవుడి సన్నిధిలో సముఖంలో కూర్చొని అబ్బా తండ్రి అని ధైర్యముగా మనము ప్రార్థన చేయగలుగుతున్నాం. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు చావుకు సిద్ధమైన వ్యక్తులు కూడా వారి యొక్క హాస్పిటల్స్ నుంచి వచ్చి మనతో ఉండడం మనం చూస్తున్నాం. భయంకరమైన డయాగ్నోస్టిక్స్ అవ్వకుండా భయంకరమైన రోగాల నుంచి దేవుడు ప్రార్థన చేసినప్పుడు విడుదల చేస్తున్నట్టు మన మధ్యలోనే సాక్ష్యం మనం కలిగి ఉన్నాం. భయంకరమైన యాక్సిడెంట్లు అవ్వకుండా, మనం ఈరోజు కాళ్ళు చేతులు విరిగిపోకుండా, అన్నీ సవ్యంగా ఉండి అందంగా చక్కగా ముఖము వెచ్చస్సు పోకుండా దేవుడు మనం కాపాడుకుంటూ వచ్చారు. ఈరోజు మనకి దేవుడిచ్చిన అవకాశం, మన నాయక బృందం కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు మన పైన అధికారులుగా పెట్టినది సంఘం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఏదైనా సరే వారి కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం ఉన్నాం కనుక మనం ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు.
ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోకి రావడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. నువ్వు మహిమ కలిగిన దేవుడు ప్రభా. నాయనా ఎజికేల్ గ్రంథంలో బండ సందుల్లోని ఎవరైనా ఉన్నారా అని మీరు చూస్తున్నారన్నారు నాయనా. ఈ యొక్క ప్రాకారాలని పటిష్టపరిచే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని నేను చూస్తున్నాను అన్నారు నాయనా. అలా ఉన్నప్పుడు దేశాన్ని నేను రక్షిస్తానని నువ్వు చెప్పావు ప్రభా. నువ్వు చెప్తున్నావు, నా పేరు పెట్టబడిన నా జనులు తమకు తాను తగ్గించుకొని తన చెడు మార్గాలు విడిచి నా ముఖాన్ని వెతికినప్పుడు వారు చేస్తున్న ప్రార్థన నేను ఆలకిస్తానన్నావు. వారి భూముల్ని స్వస్థపరుస్తానన్నావు, వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నావు నాయన, వారి కుటుంబాన్ని స్వస్థపరుస్తానన్నావు. ఇదిగో నాయన, ఇక్కడున్న వాళ్ళందరూ మేమందరము కూడా బండ సందుల్లో నుంచొని ఉన్నాం నాయన. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా యొక్క నాయక బృందాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన, మా అధికారులను జ్ఞాపకం చేసుకోండి స్వామి నాయన. మా చుట్టూ ఉన్న వ్యక్తుల కోసం ప్రభా ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇందాకే పాస్టర్ గారు మాట్లాడారు, మిమ్మల్ని దేవుడు వాక్యముతో మీకు ప్రోత్సహించకుండా, దేవుడు తట్టు మిమ్మల్ని ముందుకు నడపకుండా ఉన్నవాళ్ళు మా సర్కిల్ కాదని మీరు చెప్పారు కనుక మా సర్కిల్స్ మార్చుకోవడానికి మాకు కృప అనుగ్రహించండి నాయన. మా కుటుంబంలో మేము చేస్తున్న పని పాటల్లో ఉద్యోగాలు కానివ్వండి, సంఘం కానివ్వండి, నగరం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, దేశం కానివ్వండి, మా యొక్క బంధువర్గం కానివ్వండి ప్రభా, ఎవరెవరైతే యేసు ప్రభుని వారు తెలుసుకోవలేదో వాళ్ళందరూ తెలుసుకోవడానికి కృప అనుగ్రహించండి. మాకు తెలుసు నాయన, మేమే అలాగుండుంటే, మా సాక్ష్యాలు అంత బాగుండుంటే మా తల్లిదండ్రులు మా బంధువర్గం ఎప్పుడూ మారేవారు. అయినా సరే దేవా నీకు వందనాలు, నీవు నిరీక్షణ ఇచ్చే దేవుడివి. అటువంటి వ్యక్తుల్ని పంపి వారితో నువ్వు మాట్లాడగా, నీ మాట బయలు వెళ్ళగానే నాయన ఆ పని చేయకుండా వెనక్కి రాదని వాక్యం సెలవిస్తుంది కనుక వాళ్ళని మీరు పంపించి వాళ్ళు రక్షిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు దేవా. నీకు మహిమ ఆరోపిస్తున్నాను. మీకే సమస్త మహిమ గంట ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అలాగే అందరం కళ్ళు మూసుకొని నుంచుందాం. మన జీవితంలో ఏదో ఒక సమయంలో యేసు ప్రభు వారికి ఆధిపత్యం ఇవ్వాలి, సంపూర్ణ ఆధిపత్యం ఇవ్వాలి అని నిర్ణయించుకునే దినం మనకి ఏదో ఒక రోజు వస్తుందండి. యేసు ప్రభు వారు మన జీవితాన్ని సంపూర్ణముగా ఆయనకి లోబర్చాలని ఆశపడుతున్నారు. అలాగని మీరు పరిపూర్ణతతో రావాలని ఆయన కోరుకోవట్లేదండి. మీరు ఉన్న పాటును వస్తుండగానే ఆయన మిమ్మల్ని అంగీకరించే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని దగ్గరన హక్కును చేసుకొని యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడి దగ్గరకు లోతుల్లో మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతున్నారు. ఈ ప్రయాణంలో మీకు సహాయపడి ఒక సంఘములో మిమ్మల్ని నాటాలని ప్రభువారు ఆశపడుతున్నారు. అయితే ఈ యేసు ప్రభువారికి మీ యొక్క జీవితాన్ని అప్పచెప్పడానికి ఇష్టపడుతున్నారా? ఏమండి, మనము ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నాం. బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. అదే మనము మరుక్షణము చూడకుండా మనం కన్ను మూసిన వారం అయితే, మనము క్రైస్తవ కుటుంబాల్లో దేవుడు మనకి జన్మించడానికి కృప అనుగ్రహించవచ్చు. మన యొక్క పూర్వీకులు మహా గొప్ప పరిచర్య చేసిన వారు కావచ్చు. అయితే ఇవేవి కూడా మనల్ని పరలోకం తీసుకెళ్ళవండి. ఇదిగో నా జీవితాన్ని యేసు ప్రభు వారికి సంపూర్ణంగా సమర్పించాలనుకుంటున్నాను అని ఎవరైనా ఆశపడితే కనుక మీకు ఇది ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి వారు దయచేసి ఇతరులు చేసే నిర్ణయాన్ని గౌరవిస్తూ కళ్ళు మూసుకుందాం. నేను 3 అంకెలు లెక్క పెడతానండి. ఈ 3 అంకెల్లో మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీరు నిర్ణయం తీసుకుంటూ వస్తున్న ఈ సందర్భాల్లో 2 స్వరాలు మీరు వింటారు. మొట్టమొదటిది, నువ్వు అంత యోగ్యుడువా, నీ జీవితం అంత బాగుందా, ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన పరిశుద్ధతకి నువ్వు సరిపోతావా, నీ బ్రతికేంటి, నువ్వేంటి, రాత్రి ఏం చేసావు, మొన్న ఏం చేసావు అని ఒక స్వరం వినిపిస్తుంది. లోపల నుంచి ఇంకొక స్వరం వస్తుంది. ఆ స్వరం ఏం చెప్తుందంటే, నువ్వు ఉన్న పాటునే దేవుడి దగ్గరికి రా, నీ జీవితాన్ని ఆయనకి అప్పచెప్పు. పాడైపోయిన బ్రతుకుని చిగురింపజేస్తాడు, మోడైపోయిన జీవితాన్ని చిగురింపజేస్తాడు దేవుడు. బూడిదిగా పాడైపోయిన జీవితాన్ని పూదండనగా, రమ్యమైనదిగా, అందముగా చేస్తాడు దేవుడు.
అని లోపల నుంచి ఒక స్వరం వస్తుంది. ఏ స్వరానికి మీరు మీ యొక్క ఆలోచన ఇస్తారు? ఏ స్వరానికి మీరు లోపడతారు? చెప్దాం, లోపల ఉన్న స్వరానికి మనం లోపడదామండి. దేవుడు అంటున్నారు, మీ కళ్ళ ముందు 2 మార్గాలు నేను పెడుతున్నాను. ఒకటి జీవ మార్గం, తండ్రి అయిన దేవుడి దగ్గరికి పరలోకంకి తీసుకెళ్లే మార్గం. రెండవది నిత్య నరకం. యేసు ప్రభు వారిని దేవుడిగా అంగీకరించుకున్న వారు పరలోకం వెళ్ళలేరండి. ఇదిగో ప్రభువా, నా బ్రతుకుని నేను ఇస్తున్నాను, సంపూర్ణంగా నేను లోబరుస్తున్నాను ప్రభువా అన్నవారు, మేము 3 అంకెలు లెక్క పట్టే లోపు దయచేసి మీ చేతులు ఎత్తితే మీ కొరకు మేము ప్రార్థన చేయడం జరుగుతుంది. 1, 2, 3. మేము మనందరము కుటుంబం అండి, మనందరం కుటుంబం, అందరం మనుషులమే. మీకు ఇంకొకసారి అవకాశం ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి అవకాశం జారు విడుచుకోకండి. ఇంకెవరైనా సరే, ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని నీకు అప్పచెప్తున్నాను ఆయన, సంపూర్ణంగా నీవే రాజుగా ఉండు, నా బ్రతుకుని మార్చు, నన్ను మార్చు, నేను ఆశీర్వాదంగా ఉండాలనుకుంటున్నాను ప్రభా, నా జీవితంలోకి రానాయన, నన్ను మార్చు నాయన, నన్ను పరలోకం తీసుకెళ్ళినాయన అన్నవారు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. 3 అంకెలు లెక్క పెడుతున్నాను, మీ జీవితాన్ని ఇవ్వండి. 1, 2, 3. చేతులెత్తినాలు బట్టి వందనాలండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగారు గాక. ఈ ప్రార్థన నా వెనకాల చేయండి. పరలోకంలో ఉన్న ప్రియమైన దేవ, నన్ను ప్రేమించినందుకు ధన్యవాదాలు, నా కోసం చనిపోవడానికి యేసుని పంపినందుకు ధన్యవాదాలు. ఆయన నా పాపాల కోసం చనిపోయాడని నేను నమ్ముతున్నాను. ఆయన మృతుల్లో నుండి లేచి ఇప్పుడు సజీవంగా ఉన్నాడని కూడా నేను నమ్ముతున్నాను. యేసు, నా హృదయంలోకి రండి అయ్యా, నన్ను రక్షించి క్షమించండి అయ్యా, నేను ఉన్న నా జీవిత కాలం నీకు అప్పచెప్తున్నాను అన్నవారు మీరు తిరిగి జన్మించారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. హల్లెలూయా.